ఒకరోజు పింకీ పక్షి ఆహారం వెతుక్కుంటూ ఒక తోటకి చేరుకుంది. అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. అరే భలే! నాకీ తోట గురించి అసలు తెలియనే లేదు. ఇక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. అది ఒక లీచీ చెట్టు మీద కూర్చుని తినడం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద చెయ్యొచ్చింది. దాన్ని గట్టిగా పట్టుకుంది. అయ్యయ్యో, ఎవరు నువ్వు? ఆ చెయ్యి ఒక పెద్ద రాక్షసుడిది అని తెలుసుకుంది. ఈ తోట నాది. నువ్వు ఈ తోటలోని పండు తిని తప్పు చేశావు. నువ్విక్కడి నుండి ఎప్పటికీ వెళ్ళలేవు. ఎప్పటికీ వెళ్ళలేవు. తెల్లవారుజామునే కోడి కూత విని లాలీ పక్షి కళ్ళు తెరుచుకుంది. అసలు ఈ కోడుందే ఉదయాన్నే గట్టిగా అరుస్తూ త్వరగా నిద్ర లేపేస్తుంది. ఇడియట్! ఇప్పుడది ఆహారం వెతకడానికి బయలుదేరింది. కాని దానికి ఒక్క పళ్ళ చెట్టు కూడా కనిపించలేదు. అసలు మా తోటకి ఏమైంది? ఒక్క పండు దొరికే చెట్టు కూడా అది నాకు అస్సలు కనిపించడం లేదు. దాన్ని తిని నా ఆకలిని చల్లార్చుకుందాం అనుకున్నా. అప్పుడే అక్కడికి చింకీ పక్షి అలాగే మింటూ కూడా వచ్చాయి. అరే లాలి పక్షి, ఎందుకలా ఒక్కదానివే గొనుక్కుంటూ ఉన్నావు? మరి నేనేం చెయ్యను? మన పెద్ద అడవిలో తినడానికి ఒక్క పండు కూడా మిగల్లేదు. ఇప్పుడింక మనం ఆకలితోనే చచ్చిపోవాలేమో. అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చి ఇలా అంది. లేదు, ఆకలితో చావాల్సిన అవసరం ఏమీ లేదు. నాకిప్పుడిప్పుడే ఒక తోట గురించి తెలిసింది. అక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. పద వెళ్దాం, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు ఇవన్నీ కలిసి ఆ తోటకు వెళ్ళాయి. ఇంకా అక్కడికి వెళ్ళగానే అన్నింటి కళ్ళు మెరిసిపోయాయి. అరే భలే! ఎన్ని చెట్లున్నాయో, ఎన్ని పండ్లున్నాయో! మోంటూ కోతి అరటిపండు చెట్టెక్కడం మొదలుపెట్టింది. లాలి అలాగే చింకీ పక్షులు చెట్టు మీద కూర్చుని యాపిల్ పండు తింటున్నాయి. ఇంకా మిట్టూ రామచిలుక జామ పండు తింటుంది. ఇక మనం ప్రతిరోజు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినొచ్చు. అరే ఆగండి, అలా దయచేసి ఆలోచించకండి, లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటన్నింటి దృష్టి పింకీ పక్షి మీద పడింది. అది ఒక తాడుతో కట్టేసి ఉంది. అరే, నిన్నిక్కడ ఎవరిలా బంధించారు? ఈ తోట 3 కనుల రాక్షసుడి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడికి జంతువులొచ్చినా పక్షులొచ్చినా వాటినతను పచ్చిగానే తినేస్తాడు. అదే నిజమైతే ఇప్పటి వరకు నువ్వెలా బతుకున్నావు? నా తోటలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడే వాళ్ళని తినిన ఆకలి తీర్చుకుంటాను. ఆ భయంకరమైన గొంతు వినగానే పక్షులన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. కాని మోంటూ కోతి మాత్రం దాక్కోలేకపోయింది. నా తోటలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం? అయ్యో అన్నా, క్షమించు. ఎవరు మీరు? నేను గుడ్డివాడిని, అందుకే పొరపాటున ఇక్కడికి వచ్చేశాను. మా దూరపు చుట్టం అమ్మ పెళ్ళుంది. పెళ్లి జరగబోయేది, కానీ అక్కడికి మా దూరపు చుట్టం నాన్న వచ్చేశాడు. కానీ మా దూరపు చుట్టం నాన్న మా దూరపు చుట్టం అమ్మని చంపేశాడు. గుడ్డి కోతినైన నేను దూరపు చుట్టం అమ్మ అంత్యక్రియలకు వెళ్తున్నాను. గుడ్డివాడినైన కారణంగా దారి తప్పి ఇక్కడికి వచ్చాను. ఏంటి? మీ దూరపు అమ్మని మీ దూరపు నాన్న చంపేశాడా? పైగా నువ్వు గుడ్డివాడివా? అవును మహాప్రభు. ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా చంపేసి మా అమ్మ దగ్గరికి పంపిస్తే బాగున్ను. ఇలా చెప్పి ఆ కోతి ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది. అది ఏడుస్తూ ఉంటే చూసి ఆ రాక్షసుడి కళ్ళ నుండి కూడా నీళ్లు వచ్చేశాయి. నేను నిజంగా రాక్షసుడినే, కానీ ఒక దీనమైన గుడ్డి కోతిని చంపేంత ధైర్యం నాలో లేదు. నేను నిన్ను చంపను. వెళ్ళు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే, నువ్వే నన్ను ఈ తోట నుండి బయటికి తీసుకెళ్ళు. అప్పుడే నేను సరైన దారిలో వెళ్ళగలను. ఇది విని ఆ రాక్షసుడు మోంటూ కోతిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. అలాగే దాన్ని తోట బయటకు తీసుకొచ్చి వదిలేశాడు. వాళ్ల వెనకాలే మిగిలిన 3 పక్షులు కూడా అక్కడికి వచ్చేశాయి.
ఇంకా ఆ మోంటూ కోతి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. భలే మోంటూ కోతి, నువ్వు నీ బుర్రని బాగా ఉపయోగించి ఇంత పెద్ద రాక్షసుణ్ణి కూడా పిచ్చోడిని చేశావు. మీకు నవ్వులాటగా ఉందా? ఇంకో 2 నిమిషాలు ఆ రాక్షసుడితో ఉండుంటే గనక నాకు ఖచ్చితంగా టాయిలెట్ వచ్చేది. మోంటూ చెప్పింది విని అన్నీ గట్టిగా నవ్వేశాయి. సాయంత్రం అవ్వగానే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయింది. అప్పుడు లాలి పక్షి ఇలా అంది. ఆకలితో చచ్చే బదులు అక్కడ ఆ తోటలో ఉన్న రాక్షసుణ్ణి తప్పించి అక్కడున్న పళ్లతో ఆకలిని తీర్చుకుని హాయిగా బ్రతకొచ్చు. అయితే చెప్పు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ప్రకారం మనం ఆ పక్షి మాట వినడం మంచిది. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. దూరం నుండే రాక్షసుడి మీద కన్నేసుంచుదాం. రాక్షసుడు నిద్రపోయాక తర్వాత మనం రహస్యంగా వెళ్లి ఆ పక్షితో మాట్లాడదాం. అలాగే అయితే బతకడానికి ఇది కూడా చేసి చూద్దాం. ఇప్పుడు ఆ 4 కలిసి మళ్ళీ ఆ తోటకి చేరుకున్నాయి. అప్పుడక్కడ ఆ రాక్షసుడు పింకీ పక్షికి యాపిల్ పండు తినిపిస్తున్నాడు. నాకేం వద్దు, నన్ను వదిలేస్తే చాలు. నువ్వు నన్ను ఇంకా ఎంతకాలం ఇలా బంధించి ఉంచుతావు? నేను ఈ తోటకు వచ్చినప్పుడు నేను భయపడేవాడిని. ఎప్పుడైనా ఏదైనా పెద్ద జంతువు వచ్చి దాడి చేస్తుందేమోనని. అందుకే నేను నా ప్రాణం నీ లోపల వేసేశాను. ఎవరైనా నా మీద దాడి చేసినా సరే నేను చచ్చిపోను. కానీ ఒకవేళ నిన్ను ఎవరైనా చంపితే నేను కూడా చచ్చిపోతాను. అందుకే నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. మీరది విన్నారా? హా, నాకిప్పుడంతా అర్థమైంది. ఈ అందమైన పక్షి లోపల అతని ప్రాణాన్ని దాచుంచాడు. అందుకే తనని ఈ విధంగా బంధించి ఉంచాడు. ఇప్పుడు అవన్నీ కలిసికట్టుగా ఒక ప్లాన్ వేశాయి. ఇంకా రాక్షసుడు నిద్రపోయినప్పుడు అప్పుడవి పింకీ పక్షి దగ్గరకు వెళ్ళాయి. అవి దాని కట్లు విప్పి దానికి కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాయి. చాలాసేపటి తర్వాత రాక్షసుడు మేల్కొన్నాక అప్పుడు అతను తన కళ్ల ముందు చింకీ, లాలి అలాగే మింటూ ఉండడం చూశాడు. అరే వా, 3 పక్షులు దొరికాయి. నేను ఈరోజు కడుపు నిండా ఆహారం తింటాను. మమ్మల్ని డిన్నర్గా చేసుకునే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, లేదా ఆలస్యమవుతుంది. ఇది విన్న తర్వాత రాక్షసుడు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. నేల మీద మంట వేసుంది. ఇంకా ఆ మంట దగ్గర మోంటూ తన చేతులతో పింకీ పక్షిని పట్టుకుని నిలబడుంది. పింకీ పక్షిని సరిగ్గా మంట మీద చూసి రాక్షసుడు భయపడిపోయాడు. దాన్ని మంటలో వేయొద్దు, దాన్ని వదిలేయి. నీ ప్రాణం ఆ పక్షి లోపల ఉందని మాకు తెలుసు. అందుకే మేము ఈ పక్షిని ఇప్పుడు కాల్చేయబోతున్నాం. వద్దు వద్దు, అలా చేయకండి. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. సరే అయితే విను. నువ్వు ముందుగా ఈ పక్షిలో ఉన్న నీ ప్రాణాన్ని బయటకి తీసి ఈ యాపిల్ పండు చెట్టులో వేయాలి. అప్పుడు నువ్వు ఈ చెట్టుని అలాగే ఈ తోటని మనుషుల నుండి కాపాడాలి. ఇక్కడ పక్షి గాని జంతువు గాని వచ్చినప్పుడు నువ్వు వాటిని పండు తినకుండా ఆపకూడదు. ఒప్పుకుంటున్నావా, లేదా ఆ పక్షిని కాల్చాలా? వద్దు వద్దు, నేను ఒప్పుకుంటాను. ఇలా అని ఆ రాక్షసుడు తన ప్రాణాన్ని పింకీ పక్షిలో నుండి తీసేసి చెట్టులో వేసేశాడు. ఇప్పుడు పక్షులు ఎంతో దూరం నుండి కూడా అక్కడికొస్తున్నాయి. ఇంకా వాటికి నచ్చిన పళ్లను తింటున్నాయి. ఇప్పుడు ఆ రాక్షసుడు ఆ తోటకి రక్షకుడుగా అయిపోయాడు. అక్కడికి ఎప్పుడైనా ఎవరైనా వేటగాడు వచ్చినప్పుడు ఆ రాక్షసుడు వాళ్లను అక్కడి నుండి తరిమేసేవాడు. కోడిపిల్ల, ఇప్పుడు ఈ కర్రని చిప్ప లోపల ఇరికించి నిల్చోపెట్టు. అలాగే, నేను అలానే చేస్తాను. అలా అంటూ అది ఆ కర్రని కొబ్బరి చిప్పలో ఇరికించింది. ఆ తర్వాత ఎలుక దారాన్ని ఆ కర్రకి కట్టింది. అలా చేయడంతో వాటి కోసం ఒక పడవ తయారైంది. టీను పిచ్చుక దాని భర్త టింకుతో చాలా విసిగిపోయింది. అది ప్రతి పనిలో బద్దకించేది. ఎప్పుడూ అది గూటిలోనే పడుండేది. ఇంకా దానికి కావలసిన భోజనం ఏర్పాటు కూడా టీను పిచ్చుకే చేసేది. వర్షాకాలం మొదలయ్యింది.
ఈ సమయంలోనే టీను 2 గుడ్లు పెట్టింది. దాని ప్రాణం పెట్టి మరీ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఒకరోజు కప్ప, కోడిపిల్ల ఇంకా ఒక ఎలుక టీను పిచ్చుకను కలవడానికి వచ్చాయి. టీను అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? మేం కూడా చాలా బాగున్నాం. ఈ టింకు ఎక్కడున్నాడు? అదిగో అలా చూడండి, హాయిగా గూటిలో గుడ్ల దగ్గర కూర్చునున్నారు మహారాజు గారు. టీను, మనం చాలా రోజుల తర్వాత కలిసాము. అలాగే వాతావరణం కూడా చాలా బాగుంది. ఎక్కడికైనా తిరగడానికి వెళదామా? అలాగే, చాలా మంచి ఐడియా ఇది. అలా అని టీను టింకుతో ఇలా అంది. ఇలా చూడండి, మీరు కూడా మాతో వస్తారా? అరే నేను చేంజ్ చేస్తాను. మీరు అనవసరంగా వెళ్ళి అలసిపోతారు. నేను మీ దగ్గర నుండి ఇదే ఆశించాను. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళటం కూడా అలసిపోవడం అనుకుంటారు. సరే, మీరు ఇక్కడే కూర్చుని గుడ్డని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఇప్పుడే వెళ్ళొస్తాం. అలా అని టీను పిచ్చుక వాటితో కలిసి తిరగడానికి వెళ్ళింది. అవి అడవిలో చాలా సేపటి వరకు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. టీనుకి అలా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత అవి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాయి. పదండి, అందరం స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. అలా అని కప్ప నీళ్ళల్లోకి దూకేసింది. అప్పుడు కోడిపిల్ల ఇలా అంది. కానీ మాకు స్విమ్మింగ్ రాదు కదా, మరి మేము ఎలా ఎంజాయ్ చేయగలం? ఈ మాట విని కప్ప నవ్వి సంతోషంగా చెరువులో ఈత కొట్టడం మొదలుపెట్టింది. వాటికి కూడా చెరువులో దిగాలని అనిపించింది. అవి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇంతలోనే టీను కళ్ళు అక్కడున్న కొబ్బరి చెట్టు మీద పడింది. దాని కింద కూర్చొని మోంటూ కోతి కొబ్బరికాయ తింటూ కనిపించింది. అది కొబ్బరి తిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొబ్బరి చిప్పని చూసి టీనుకి ఒక ఐడియా వచ్చింది. అది ఆ ఐడియా మిగతా వాటికి కూడా చెప్పింది. ఆ తర్వాత అది ఆ కొబ్బరి చిప్పని నెట్టుతూ చెరువు దగ్గరికి తీసుకునొచ్చింది. కోడిపిల్ల అక్కడున్న ఒక చిన్న కర్ర తీసుకుని వచ్చింది. అలాగే ఎలుక ఒక దారం తీసుకుని వచ్చింది. కోడిపిల్ల, ఇప్పుడు ఈ కర్రని చిప్ప లోపల ఇరికించి నిల్చోపెట్టు. అలాగే, నేను అలానే చేస్తాను. అలా అంటూ అది ఆ కర్రని కొబ్బరి చిప్పలో ఇరికించింది. ఆ తర్వాత ఎలుక దారాన్ని ఆ కర్రకి కట్టింది. అలా చేయడంతో వాటి కోసం ఒక పడవ తయారైంది. ఆ తర్వాత అవి ఆ పడవని నెట్టి చెరువులో వేశాయి. అందులో కూర్చుని బయలుదేరాయి. అది చూసి కప్ప సంతోషించింది. అవన్నీ చాలా ఎంజాయ్ చేశాయి. సాయంత్రం అయ్యేసరికి అవి తిరిగి ఒడ్డుకి చేరుకున్నాయి. పడవలో ప్రయాణం చేసి చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ పడవ ఏం చేద్దాం? దీన్ని ఎక్కడ వదిలేద్దాము? లేదు, మీరు దీన్ని నా గూటి వరకు తీసుకుని రండి. ఈసారి కూడా పడవలో ప్రయాణం చేసి ఎంజాయ్ చేద్దాం. దాని మాట విని అవన్నీ అలాగే అని ఒప్పుకున్నాయి. ఇంకా టీను గుడ్డున్న చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చాయి. ఇలా ఈరోజు టీను చాలా అలసిపోయింది. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలిసినందుకు సంతోషం వేసింది. త్వరలోనే మళ్ళీ కలవడానికి రండి. మాకు కూడా చాలా సంతోషం వేసింది టీను. మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తాము. అవన్నీ దాని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాయి. టీను టింకుతో ఇలా అంది. ఇలా చూడండి, చెట్టు కింద మా పడవ ఉంది. ఎవరైనా దాన్ని తీసుకుని వెళ్ళిపోతారేమో. మీరు నాతో పాటు కిందికి రండి. మనం ఇద్దరం కలిసి ఈజీగా పైకి తీసుకురావచ్చు. అరే నువ్వు అలసిపోయి ఉంటావు. ఇప్పుడు దాన్ని తీసుకువస్తే ఇంకా అలసిపోతావు. బద్ధకంతో టింకు ఇలా అంది. నేను అలసిపోయి వచ్చాను, కానీ మీరెందుకు బద్ధకంగా ఉన్నారు? దాని మాట విని కూడా టింకులో ఎలాంటి మార్పు రాలేదు. అది కాసేపటి తరువాత పని చేస్తా అని చెప్పి నిద్రపోయింది. టీను కూడా ఏం చెయ్యాలో తెలియక పడుకుంది. చాలా సమయం గడిచిపోయింది. ఉదయం తనకి మెలకువ వచ్చి చూస్తే అక్కడ పెద్దగా శబ్దం చేస్తూ వర్షం పెద్దగా కురుస్తోంది. అడవి మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇంకా కాసేపట్లో అవి ఉండే కొమ్మ వరకు నీళ్లొచ్చేస్తాయి.
అది చూసి దానికి గుడ్ల గురించి చింత మొదలయింది. అరే లేవండి లేవండి, ఇంకా నిద్రపోతూనే ఉన్నారా మీరు? ఒక్కసారి ఇక్కడ పరిస్థితిని చూడండి. అది అన్నిసార్లు పిలిచిన తర్వాత టింకుకి మెలకువ వచ్చింది. అది అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. అరే ఇదేంటి, ఇంత పెద్ద వర్షమా? ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం మన గుడ్లని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించండి. ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు. ఒకవేళ మీరు అప్పుడు నా మాట విని ఆ పడవని పైకి తెచ్చుంటే మనం మన గుడ్లను కాపాడుకోగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పడవ ఎక్కడ ఉంటుందో ఏమో, ఇంకా మన గూడు కూడా నీళ్లు చేరటంతో మునిగిపోతుంది. ఈ మాట విని టింకుకి అది చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. కాని ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. నువ్వు చెప్పేది నిజమే. ఈ రోజు నా బతుకం కారణంగా మన గుడ్డు ప్రమాదంలో ఉన్నాయి. కానీ నేను వీటికేం కానివ్వను. నేనిప్పుడే వెళ్ళి ఎవరినైనా సహాయం అడుగుతాను. అలా అంటూ అది గాల్లోకి ఎగిరింది. టీనుకి చాలా కంగారుగా ఉంది. కాని అది దాని గుడ్లని వదిలి వెళ్ళలేకపోయింది. టింకు చాలా సమయం వరకు ఎగురుతూనే ఉంది. అది ఎక్కడికి వెళ్ళినా దానికి గూళ్ళు ఖాళీగానే కనిపించింది. ఎందుకంటే పక్షులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి. దానికి చాలా గూళ్ళు నీళ్లలో తేలుతూ కూడా కనిపించాయి. వాటిని చూసి అది చాలా భయపడింది. అయ్యో, ఇక నేనిప్పుడు ఏమీ చెయ్యలేను. హ, మేము మా గుడ్లని మా కళ్ళ ముందే మునిగిపోతుంటే చూడాల్సి వస్తోంది భగవంతుడా. అలా అంటూ దాని కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. అది తిరిగి దాని గూటికి బయలుదేరింది. టీనుకి చాలా కంగారుగా ఉంది. నీళ్లు చాలా పైకొచ్చేశాయి. అది ఉండే కొమ్మని తాకుతున్నాయి. ఇంకొన్ని క్షణాల్లో దాని గూటిపైకి రాబోతున్నాయి. ఓరి దేవుడా, ఇప్పుడు నేను నా గుడ్డని ఎలా కాపాడుకోను? తనకు సహాయం చేయడానికి ఎవరు దొరకరనుకుంటా, ఎందుకంటే అడవంతా ఖాళీ అయిపోయింది. అలా అంటూ అది కంగారు పడుతూ ఉంది. నీళ్లు కూడా గూటి లోపలికి రాబోతున్నాయి. గుడ్లు కూడా కదలడం మొదలయ్యాయి. కాసేపట్లో నీళ్లు గుడ్లని తాకబోతోంది. ఇంతలోనే అదేం చూసిందంటే టింకు దాని నోటిలో కొబ్బరి చిప్ప పడవని తీసుకుని అటువైపే వస్తూ కనిపించింది. దాని కొమ్మ మీదకి వచ్చి ఆగి పడవని కొమ్మ మీద పెట్టింది. త్వరగా గుడ్లను తీయటంలో నాకు సహాయం చెయ్యి. అవి రెండు ఒక్కో గుడ్డుని తీసి పడవలో పెట్టాయి. ఆ తర్వాత అవి రెండు పడవలో కూర్చున్నాయి. ఇంతలోనే నీళ్లు వాళ్ళుండే కొమ్మ మీదకొచ్చింది. ఆ పడవ నీళ్లలో తేలడం మొదలుపెట్టింది. నీళ్ల ప్రవాహంతో పాటు వాటి పడవ కూడా వెళ్తోంది. టీను దాని గుడ్డు సురక్షితంగా ఉండడం చూసి సంతోషించింది. టింకు, నీకు ఈ పడవ ఎక్కడ దొరికింది? నేను చాలా వెతికాను. సహాయం చేయటానికి ఎవ్వరూ దొరకలేదు. అప్పుడు నాకు నా తప్పేటో తెలిసింది. నేను బాగా సిగ్గుపడి గూటి వైపుకు వస్తుంటే దారిలో నాకు ఈ పడవ కనిపించింది. అప్పుడు నేనెంతో కష్టపడి దీని వెంట పడ్డాను. దీన్ని నా నోటితో పట్టుకుని గుడ్లను రక్షించడానికి కష్టపడి తీసుకొచ్చాను. మీరు కష్టపడ్డం నేర్చుకున్నారని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మన గుడ్లను కూడా కాపాడారు. అవి రెండు పడవ లోపల కూర్చొని అలా మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వర్షం ఆగిన తరువాత పడవ ఒక కొండపైకి వెళ్లి ఆగింది. మరుసటి రోజు గుడ్లలో నుండి పిల్లలు బయటికొచ్చాయి. వాటిని చూసి రెండు చాలా సంతోషించాయి. అవి ఆ కొండ మీదనే ఉండడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులకి నీళ్లు ఆరిపోయి నేల కనిపించడం మొదలుపెట్టింది. పిల్లలు ఎగరడం నేర్చుకున్న తరువాత అవి తిరిగి వాటి పాత అడవికి వెళ్లిపోయాయి. అక్కడున్న జంతువులు, పక్షులు తిరిగి అడవికి వచ్చేశాయి. అవన్నీ ఎప్పటిలాగే మళ్ళీ సంతోషంగా అడవిలో ఉండడం మొదలుపెట్టాయి.